ఓపెన్ ఎందుకంటే గురుగారు పొద్దున్న తాగుతారు బాడీ పాడవుద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనేవో ఏ ఎందుకేవో? పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేను రా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఇది అబ్బాయా. ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పైందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. వాళ్ళ ఫోటోలు ఇవ్వండి. లేవు. పోనీ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మాట్రా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఆవిడ. అయ్యో మీరా వద్దు వద్దు సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసిందిరా. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర పని చేయదు. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. అలాగా? ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఒరే తెంగరదవా, మామగారు ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరద్ బాబు అవురా? ఏం లేదు శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరించినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట అరే, సంజాయి ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది.
ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు నీ ఏం చేస్తారండి ఏం చేస్తారు ఈడు ఏం కూడా చేస్తారు జల్లీలో ఉన్నాడు రా సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు సరే అరే, అరే, అసలు ఏం జరుగుతోందిరా కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు పొజిషన్ చేంజ్ చేయండి మామగారు ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు ఏమంటావు తాతగారు అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా అంతే అంతే శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే ఏయ్, ఎలా అయిపోయి ఏది ఇది? ఇదిగో సుధాయ్ రాగసుధా పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పవు ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని ఆ, అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ అబ్బచ్చా ఆ. ఏంట్రా ఇది తెగరాసేసావు యా ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా ఒరే పనికి మాలినదవా అది ఆల్రెడీ ఒంగుంటదిరా నువ్వు వంచేదేంటి తొక్క రే మీరు 14 భాషలు ఎదవలరా సపోర్ట్ చేయకుండా నవ్వుతారా మీ మీద బాల్ గడినయ్యూరా సుధా, రాగా హే, సుధా, ఎప్పుడొచ్చా నీతో అర్జెంట్ పని ఉంది రా. చెప్పబెట్టకుండా వస్తేంట్రా ఆగరా. ఇటు ఫిగర్ అంత బాగుంటుందేంట్రా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి నా వ్యాపారం తప్ప ఈడి బాధ ఈడిది. అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా మాట్లాడు మాట్లాడు. హలో హలో, వినిపించట్లా ఫోన్ తిప్పా. హలో నా పేరు రా భవానీ అండి. నేను స్వప్న స్వప్న అంటే తెలుస్తుందా? మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. ఏటా అలర్చావు? పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును, డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇవ్వకుంటే అరుస్తా, కరిచి అరుస్తా. కరవయ్యా, నన్ను కూడా కుక్క కరిచింది, కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా? నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది, నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు. ఈ ఫోన్ నువ్వే చేసుకో నాయనా, నీకో నమస్కారం. ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. యా హలో, ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రై. అవంతి ఇంతకుముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎవడ్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తేలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడంట మీతో.
ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట మాట్లాడినా ఇవ్వు మళ్ళీ నువ్వెవడరా కేట్ నా కొడక నా సంగతి అంటే నీకు తెలీదు ఏట్రా నీ సంగతి నాకు తెలీదా అడ్రస్ చెప్పు అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట నువ్వే మాట్లాడు. హలో మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజియే ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట. చెప్పు. నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తాను కొండెళ్ళారా. మీ మామగారిలా ఉన్నారు సార్. హలో మాట్లాడి బిల్ కట్టేయండి. నీకు తెలియట్లేదురా హరి, ఆ అమ్మాయి వెనకాల ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉంటుంటుంది. మొన్న పంజాబ్ లో సేమ్ ఇలాగే జరిగిందట. గురుబదల్ సింగ్ అనే ఒక అతను నీకు మళ్ళీనే ఒక అమ్మాయికి హెల్ప్ చేశాట. ఆ అమ్మాయి బెల్ట్ బాంబు తాలూకా అని తెలిసి పోలీసులు గురుబదల్ సింగ్ వదిలేసి వాడి ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టారట. ఇప్పుడు మేము ముగ్గురం కూడా నీతో తిరుగుతున్నందుకు మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం ఖాయం. అరే హరి, అమ్మాయిలతో గొడవ నీకెందుకురా? మమ్మల్ని చూడు, ఎప్పుడైనా అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వదిలేస్తాం, సాయంత్రం తెచ్చుకున్నాం అంటే పొద్దున్న వదిలేస్తాం. ఓన్లీ సింగిల్ కాల్ షీట్, నో సెంటిమెంట్, సమ్ టైమ్ ఆయింట్మెంట్. రే హరి, నువ్వు మందు కొట్టేసి మటన్ తినేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారనుకుంటున్నావు. నీ మేనేజ్మెంట్ అన్ని నందినికి తెలుసురా. నిన్ను బాగా ప్రేమించడం వల్ల క్షమించుండొచ్చు. పైగా నువ్వు రాత్రి అంతా ఒక అమ్మాయితో ఉన్నావు తెలిస్తే నువ్వేమీ చెయ్యకపోయిండొచ్చురా. ఈ విషయం తెలిస్తే నందినే కాదు, ప్రేమించిన ఏ అమ్మాయి క్షమించదు. రే, నందిని నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసురా. ఈ విషయమే కనుక తెలిస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నందిని చచ్చిపోతుంది. నీ ఇష్టం. రే, మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగా సలహాలు ఇస్తున్నారు కదా. నిజంగానే మీకు నాకు హెల్ప్ చేయాలంటే మీరు ఎవరైనా చిత్ర ఇంట్లో పెట్టుకుంటారా? ఐఏఎస్ఆ అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవ్వడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? మనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిక అనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా పిఓను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడో? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టింది సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలని అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? 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 అవ్వాలనుకుంటున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా,
తన్ననా తన్ననా బాబు. ఆ, ఆఫీసర్ గారి గదికి దారి మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు. సార్ మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అని లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికెట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అడిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలారా, మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగో, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి, నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? రెండు, ఒకటి, రెండు మింగేశా. నీ వడ కూడా నాదే. ఆకాశవాణి సమయం 7:30 అమ్మో, ఊరే అబ్బాయి, ఇగో తీసుకెళ్ళు. ఎవరైనా మధ్యలో వచ్చేది? లైన్లో రా. లైన్లో వచ్చి తీసుకోండి స్వామి. వచ్చేసావా? వేడేం తగలేదుగా, కడుపు నుండి తిను. అయ్యప్ప. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నువ్వు ఒక ఓనర్వి, నేను సర్వెంట్ని. అవును, నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు? నేనే తీసుకుపోతే? అక్కడే ఉంది రహస్యం. రేపు నువ్వు ఇదే చోటికి వెళ్ళావనుకో, ఏమీ దొరకదు. ఏ గుళ్ళో, ఏ వారం, ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారో, రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో, ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారో, కనక మహాలక్ష్మి గుళ్ళో ప్రసాదాలు ఎప్పుడు పెడతారో, ట్రైన్ కోట్లు, గొడుగులు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, కళ్ళజోళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారో నాకు మాత్రమే తెలుసు. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి?
దీనికే కదా ఇన్ఫర్మేషన్. మీ పేరేటండి? అన్నారావు. అండాలో అన్నారావు. స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంతా? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమే, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో.